ట్రైన్ అయితే. ఓహో గోదావరి షూటింగ్లో కూడా అంతే. అవునా? అంటే కానీ నా దిక్కులేడు, హీరోయిన్ దిక్కుండు. అంటే నువ్వు హీరోయిన్ కలిపి సుమంత్ నేర్పించేవాళ్ళ. అమాయకుని చేసి ఆడుకునేటోళ్ళు అన్న. మనం ఇలాగే చేస్తాడు, మన అమ్మాయికి సెలెక్ట్ చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుని అలా టార్గెట్ చేస్తాడు. ఫస్ట్ గోపి అన్న ఏందన్న పరిస్థితి అసలు? రైటర్ అక్కడ ఆ టీమే కదా. అవును, కలర్ ఫోటో. సో అక్కడ నుంచి ఇది ఇటు ఎట్లా వచ్చింది? అప్పటి నుంచి అదే ఇంకా నాతోనే ట్రావెల్ అవుతున్నాడు కథ. మన ప్రశాంత్ ఉన్నాడు కదా, రైటర్ పద్మ డైరెక్టర్, లైన్ ఇచ్చాడు. మన గోపి అన్న దాన్ని డెవలప్ చేసుకుని ఇది చేద్దామంటే ఓకే దాన్ని, ఇదైతే మంచి కామెడీగా ఉంది, నవ్వుకోవచ్చు, మనం కూడా అన్నీ ఇంకా జాలి దయా కరుణ లాంటివి కాకుండా కొంచెం నవ్విద్దాము. మనోడి దగ్గర మంచి విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా కలర్ ఫోటో ఏదైతే ఉందో అటు ఇటుగా అందరూ ఆ సర్కిల్లో ఉండే వాళ్ళని డైరెక్టర్లు అయ్యాడు. అవును, అసిస్టెంట్ డైరెక్టర్ని, కో డైరెక్టర్ని, టీమ్ ఏదైతే ఉందో ఒక్కొక్కరిని చేసుకుంటా వస్తున్నాడు. అందరూ ముందు నుంచి తెలిసిన బ్యాచే. ఇప్పుడు గోపి కూడా కలర్ ఫోటో నుంచి కో డైరెక్టర్గా చేశాడు 2-3 సినిమాలు, సినిమాలే. అలాగే మిగతా డైరెక్టర్లు కూడా ముందు నుంచి పరిచయం ఉన్న డైరెక్టర్లే. తెలుసు మనోడికి. తెలుసా నీకు? రైటర్ మొత్తం నేను అదే ఆఫీస్లో, మేము ఒకే ఆఫీస్. రైటర్ పద్మభూషణ్ మేము ఫేమస్, పైన కింద ఉండేది. అట్లా తిరుగుతూ ఇంకా అలా ఒకే టీం లాగా మాట్లాడుకునే వాళ్ళం. అప్పటికి అన్న కార్ తీసుకొస్తే కార్ ముంగట అర్ధగంట నిలబడేటోళ్ళం మేము. బాగుండేది కార్ అని. అన్న ముందెట్లుంటుండే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, అరే మనం కూడా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలరా, మనం కూడా బండ్ల నుండి కార్లకు పోవాలి అన్న లెక్క. నేను ఒక్కరే, మీది 3 కార్లు కాన్వాయ్ మీది. తర్వాత మరీ దారుణం తెలుసా, నేను పరిచయం అయినాకే ఒక ఇన్నోవా కొన్నాడు, ఇంకోటి ఏదో మహేంద్ర కార్ కొన్నాడు, మొన్న ఏదో BYD కొన్నాడు. ఎందుకు కొంటున్నావు, నువ్వేమో ట్రావెల్స్ పెట్టుకుంటున్నావు.